హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇది అయితే తిల అక్షింతల నోము అండి. ఈ తిల అక్షింతల నోము ఎంతమందికి తెలుసో ఒకసారి కమెంట్ చేయండి. మేమైతే శ్రావణ మాసం మొత్తం సోమవారాలు వచ్చేటప్పుడు శివుడికి ఖచ్చితంగా ఈ అక్షింతలను అయితే వాడతామండి. అలాగే షోముష్టి పోసుకునేటప్పుడు కూడా ఇవే వాడతాం కాబట్టి వీటిని తిలాక్షింతలు అంటారు. ఇవి అయితే నోముకోవచ్చండి. ఇవి మళ్ళీ అలాగే వినాయక చవితి రోజు వినాయకుడు కూడా ఈ తిలాక్షంతలు చేసి ఖచ్చితంగా ఆ రోజు అక్షంతలు అయితే సమర్పిస్తామండి. ఇంతకుముందు నేను వీడియోలో కూడా వినాయక చవితి రోజు వాడినా అని చెప్పాను కదండి. ఇవే తిలాక్షంతలు అంటారు. ఇవి 5 రకాలు ఉంటాయండి. ఈ 5 రకాల వాటిని మనం ప్యాక్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని నోముకోవాలి. ఇలా 13 రకాలే సెట్ చేసుకోవాలండి. వీటిని తిలాక్షింతల నోము అంటారు. అలాగే వీటి 13 సెట్ చేసిన తర్వాత ఒక పసుపు గౌరి పిల్ల గౌరమ్మను పెట్టుకొని మనమైతే నోముకోవాలి. ఇవి ఎవరికైనా వాయినంగా ఇవ్వచ్చండి. నువ్వులు ఉంటాయి, గోధుమలు, బియ్యము, మినుములు, శనగలు ఉంటాయండి. వీటిని తిలాక్షింతలు అంటారు. ఇవి 5 రకాలు కలిపి చేసుకుంటామండి. ఇది తిలాక్షింతల నోము. వీళ్ళు ఎంతమందికి ఈ తిలాక్షింతల నోము తెలుసో ఒకసారి కమెంట్ చేయండి. వీళ్ళు ఎంతమంది తిలాక్షింతలు అయినాయో కూడా కమెంట్ చేయండి. వినాయక చవితి రోజు అయితే మేము కంపల్సరీగా ఈ తిలాక్షింతలే వాడతాం. శ్రావణ మాసం కూడా కంప్లీట్గా వాడతాం.